comes under the rulership of Buddha or Jna, consciousness descends into the fetus. That is, a Jivatma makes its entry into the ball of flesh in the womb of the mother. 8th month is again ruler of conception. I'll come to that later. 9th month ruled by the moon. And in the 10th month, after 9 months are over, surviving will also be very feeble. When Gochara Buddha gets afflicted, a woman is in her 7th month of pregnancy, then not only will it show a complications developing, it may also show the fetus dying in the womb itself. First and the 7th houses respectively, the pregnant woman dies by a weapon. The word used is shastra. It can be a weapon or medical instrument. Here there is a reference to abortion. Abortion can occur only in the early months of pregnancy. I don't know if there are any medical doctors here. They can please enlighten the rest of the audience. So an abortion takes place in the early months of pregnancy. Here it says, the abortion takes place in the month whose Lord is powerless or afflicted. So here, the sloka's reference is not to the 7th month and onwards, it is to the earlier months of pregnancy. Now we have seen that different planets rule different months of the pregnancy. Now when a woman goes to the doctor for the first time for a checkup or the second time, at that stage the doctor may indicate that it will be a little difficult pregnancy, or there can be danger of what is known as threatened abortion. So when such a diagnosis is made by the doctor, and let us say the woman is in the 2nd month of pregnancy, which is ruled by Mars, if in Gochara Mars is afflicted by Rahu or eclipsed sun or eclipsed moon or Shani, then chances for abortion go up. కేవలం పూర్వజన్మ పరిశీలన ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఆ విషయం గురించి నా అనుభవానికి కంటే 2 ముక్కలు చెప్తాను. జాతక విశ్లేషణ టైం దగ్గర కుదరదు. జాతకం చూసుకోండి. మనం అందరం ఇక్కడ ఉన్నాం. మనం అంటే బతికి ఉన్నాం. మనం అంటే కర్మఫలాన్ని అనుభవించడానికి పుట్టాం. మనం అది నేను చెప్పదలుచుకున్నాను. మీ కర్మ రాహిత్యం అయితే మీరు ఎవరైనా ఇక్కడ మనం ఎవరు ఉన్నాం కదా, అంటే కర్మ రాహిత్యం కాలేదు, బతికి ఇక్కడ ఉన్నాం కాబట్టి కర్మఫలాన్ని అనుభవించడానికి ఉన్నామని చెప్తాం. అది ఏ విధంగా అనుభవిస్తారు, ఎలా, ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంది. పూర్వజన్మ కర్మ అనేది కేతు ఇన్కమింగ్ కార్మిక్ కంట్రోల్ ప్లానెట్ అంటారు. అంటే మీ పూర్వజన్మలో చేసిన మీరు పాపాన్ని అది సూచిస్తుంది. రాహు కార్మిక్ డిస్ట్రిబ్యూటివ్ ప్లానెట్ అంటారు. అంటే దాన్ని ఆ పూర్వజన్మలో కేతులే సూచించబడ్డ పాప ఫలితాన్ని మీరు ఈ జన్మలో ఎలా అనుభవిస్తారని రాహు చూపిస్తుంది. అందుకే రాహు కేతు క్షుణ్ణంగా మీరు పరిశీలించాలంటే జాతకంలో తెలుసుకోవాలి. మరి ఈ జన్మకు లగ్నం ధర చూడాల్సింది. మరి పూర్వజన్మ అంటే 9 అండి. అందుకని మన వాళ్ళు ఏమన్నారంటే పుణ్యం కొద్ది పురుషుడు భాగ్యం చెంది బిడ్డలు అన్నారు. భాగ్యం అంటే 9వ స్థానం కదా. ఇదే మాటలు అతను రాయడం జరిగింది. 9వ ఏదో చూశారంటే సప్తమానికి 9వ ఇంటికి పంచమ భావానికి సత్సంబంధం కనుకోండి, శుభగ్రహ వీక్షణ శుభయుటి పంచవిధ సంబంధాలు కానీ కలిగి ఉంటే డెఫినెట్లీ సత్సంతానం కలుగుతుంది. గురుడు నీతిలో ఉన్నాడు, సత్సంతానం కలగదా? కొన్ని మొదటిగా నేను మీకు చూపిస్తాను. గురుడు నీతిలో ఉన్నాడు, కానీ శ్రవణ నక్షత్రం 4వ పాదం ఉన్నాడు కాబట్టి అంశాలు ఉద్యోగం వస్తాడు కాబట్టి ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి సంతానం కూడా కలుగుతుంది. అందుకని తారక గ్రహం ఒక్కటే కాదు, మనకు మిగతా అంశాలు కూడా చూసుకోవాలి. అదేవిధంగా పుణ్యం పండి పురుషుడు అన్నారు. మరి నవభావానికి సప్తభావానికి మంచి సంక్రమణం ఉంటే పురుషుడు కూడా మంచి పురుషుడు జరుగుతాడు. చూస్తాం. మరి పరాత్రంలో సూచిక అధ్యాయం అని మాట చెప్పాడు. అది ఈ రోజుల్లో రిజల్టెంట్. ఎందుకంటే ఎవరు కూడా పని మంచి కూడా కొందరు పోయి కాంటానికి ఏదేమి వస్తుంది కాబట్టి ఈ రోజుల్లో జరగదు. మరి ఈ బీజం అనేది ఎప్పుడు అంటే మీరు ఎవరు నిర్ణయం తీసుకుంటారు ఫలాని వ్యక్తికి
అలాని టైంలో ఇలాంటి సంతానం కలగాలని ఎవరో ఒకటి నేను తీసుకోలేదు, కేవలం ధైర్యమంటాను నేను. ప్రతి నెల మన సాంప్రదాయంలో మనకు ఆధార ముహూర్తం, గర్భాధాన ముహూర్తం అనేది పెట్టుకుంటారు, ఈ రోజులు లేదనుకునేది. అయితే శాస్త్ర ప్రకారం అయితే గర్భాధాన ముహూర్తం పెట్టుకొని ఆ ప్రకారం ఆచరించిన వాళ్ళకు ఆ నెలలో గర్భం కనుక రాకపోతే మళ్ళీ మర్నాడు నెలలో కూడా గర్భాధాన ముహూర్తం పెట్టి దాని గర్భం సంతానం కలిగి పెట్టుకుంటుంది పోతారు. ఇంకా ఈ రోజు ఈ కూడా పాటించడం చేసి తప్పైపోయింది. సరే, మరి గర్భాధాన ముహూర్తానికి ముందు ఆయన రెడీ కావాలి కదా, మరి ఇద్దరు రెడీ కావాలి కదా, సంతానం ఉత్పత్తి కావాలి, ప్రక్రియ రెడీ కావాలి కదా. ఇది నాట్ ప్రెషర్ అఫేర్, ప్రెజెంట్ అఫేర్, డివైన్ శక్తి అంటాను నేను. అది దైవికమైన ఇది సమాధానం కదా. అందుకని ఏం చేస్తే మీరు డీప్గా ఆలోచించారంటే నెలలో సంతాన ప్రాప్తికి యోగ్యమైన స్త్రీ రుచిమెట్టి అయిన ఆ వాస్తవం కనిపించిన సమయాన్ని నోట్ చేసుకొని ఆ డ్యాన్స్కి జాబ్ చేసుకోండి. అది భూదేవి దానికి అడిగి భూదేవి నిర్ణయం ప్రధానంగా జరుగుతుంది. అందుకని ఎప్పుడైతే కాదు చంద్రులోని పీరియాడిక్ మెన్సెస్ చేశారు, వేరే మార్క్స్ ఇండికేటర్ ఆఫ్ ఫ్లో. ఇది తెలియకుండా అన్ని పూజలు చంద్రుడు రాదు. చంద్రుడు చాలా వ్యవధి నేను 20 days, 26 hours, 29 days, 3 hours, whatever it is. బట్ పూజలైన వాడు ఫ్లో చేస్తారు. భూమి కాలంలో పూజలు కాబట్టి ఆ టైంని మీరు జాతకం వేసుకొని పూజని చంద్రుని చూడండి, గురుని చూడండి. మీకు విషయం తెలుస్తుంది. ఈ నెలలో కనుక గర్భాధాన ముహూర్తం పెట్టాలంటే ఈ ముగ్గురిని ఆలోచించి వాళ్ళ పరిస్థితి పెట్టి తగిన ముహూర్తం పెట్టండి దయచేసి. ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. మీరు దీన్ని అబ్జర్వ్ చేసి చెప్పండి, మీకు వచ్చిన చేసేటప్పుడు చూడండి. ఇంకోటి ఏమంటే కామెంట్ అని బట్ మేడంగా చెప్పిన బట్టి ముహూర్తం గురించి చాలా దీర్ఘంగా చెప్పేవాడు. మీకు ఆధార లగ్నం శాస్త్రంలో ఆధార లగ్నాన్ని కనిపెట్టే విధానం ఉంది. ఈ రోజుల్లో అది చాలా మంది తెలియదు కూడా. అది ఆమె ప్రాక్టీస్ వచ్చేది లేదు, మా మరుగుడిపోయింది. ఆధార లగ్నాన్ని మనం కనుక్కోవచ్చు. దాన్ని బట్టి మీరు జన్మ కనుక ఒక ఆధార లగ్నం తెలియకపోతే జన్మ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల్లో కలిగితే మీకు ఉండేది 3 లగ్నాలు 6 గంటల లోపల. అంటే మీకు ఒక సూత్రం ఏంటంటే ఆధార లగ్నంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో జన్మతమైన చంద్రుడు అక్కడే ఉంటాడు. ఇది గోల్డెన్ రూల్. దాన్ని బట్టి మీరు ఒక జన్మ జాతకం చూసుకుని ఆధార లగ్నాన్ని తెచ్చుకోవచ్చు. మరి ఆధార లగ్నాన్ని తెలుసుకొని అది మీరు మొదటి ఆ భూదేవి నేను చెప్పిన మొదటి ఆత్మ ఉత్పత్తి అయిన ట్యాంక్ మీరు జాతకం వేసుకొని దాన్ని బట్టి మీరు ఆ నెల ఆధార లగ్నం తీసారంటే నెక్స్ట్ లైన్ అంతా సంపాదించారు. నెక్స్ట్ వచ్చి ఐటీగా కాదా అది దైవేగం. మనం ముహూర్తం పెట్టాం, ఆ ముహూర్తానికి డబ్బులు పడవచ్చు, డబ్బులు చేసి మాట్లాడేది జరగకపోవచ్చు కాదు. అది మనం మన చేతులు చేస్తాం. అయితే ఫస్ట్ సెలక్షన్ అది. సెకండ్ సెలక్షన్ ఏదో 5 గర్భధారణ జరిగింది. 6వ నెలలో పిండం మొట్టమొదటి తిరగడం మొదలుపెట్టి టైంకి అది అక్కడ సూర్యుడు ట్రాన్సిట్ ఇచ్చేది, గురుడు సూర్యుడు తల్లి ట్రాన్సిట్ వస్తుంది అక్కడ. అది కానీ మీరు ఆ టైంకి ముహూర్తం వేస్తున్నారంటే అక్కడ 3 ముహూర్తాలు ఉంటాయి. ఆధార లగ్నం, జన్మ లగ్నం, ఈ లగ్నం, సూర్య ప్రాణం బిడ్డ కలిగిన మొదటి టైం. ఈ 3 లగ్నాలు ఏంటంటే వ్యక్తి యొక్క చేస్తే మొత్తం తృణంగా చేసేది. ఇది మనం అనుకునేది. అందుకని ఈ బిడ్డ పుట్టడం అనేది మెకానికల్ ప్రక్రియ కాదు. 10 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళు కూడా సంతానం కలిగేస్తారు. మేము బాగానే ఉన్నాం. డాక్టర్ దగ్గర వెళ్ళాం సార్, అంత బాగా నాకు 36 రోజులు బిల్లయింది, అంత బాగుందన్నారు సార్. మరి అంత బాగుంది ఎందుకు కాలేదు అంటే బిడ్డ పుట్టడం అనేది నాకు మెకానికల్ చూడడం. దీని గురించి క్షుణ్ణంగా ఆర్టికల్ ఉంటాయి. టైం కాబట్టి ఎక్కువ మాట్లాడారు. ఆర్టికల్ మీరు దాన్ని క్షుణ్ణంగా చదివారంటే మీకు విషయం అర్థమైంది. ధైర్యం అంటే ఎంత లోతు వెళ్ళొచ్చు సబ్జెక్ట్ అనేది మీకు అర్థం చేస్తున్నాను. నమస్తే.